అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా గోత్రం అనే మాటని మన ఇంట్లో ఏ పూజా కార్యక్రమం జరిగినా, ఏ దేవాలయానికి వెళ్లినా పూజారి గారు మనల్ని అడిగే ప్రశ్న, అయ్యా తమరి గోత్రనామం ఏంటి అని. సో ఇలా అడుగుతూ ఉండటం అందరికీ అనుభవమే కదా. అసలు గుళ్ళో దర్శనానికి, ఇంట్లో చేసుకునే పూజలకి గోత్రం ఎందుకు అడుగుతారు, ఏంటి సంబంధం అని మనందరికి అనిపిస్తూ ఉంటుంది. ఇందులో మన భారతీయ మహర్షులు, మన పూర్వీకులు ఎంతో నిగూఢమైన విజ్ఞాన రహస్యాన్ని, సైన్సుని, గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి రహస్యాలు తెలుస్తాయి. మనం పూజలో కూర్చున్న ప్రతిసారి కూడా పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా అని ఎవరినైనా అడిగితే వాళ్లకు తెలియదు కాబట్టి అది చాదస్తం అని కొంతమంది అంటూ ఉంటారు. మరి రహస్యం తెలుసుకుంటే ఎవరైనా ఈసారి మన మహర్షులకు పాదాభివందనం ఖచ్చితంగా చేసి తీరుతారు. గోత్రం వెనుకున్న శాస్త్రం మరేంటో కాదండి, జీన్ మ్యాపింగ్ అని ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రం. గోత్రం వ్యవస్థ అంటే ఏంటి, మనకి వ్యవస్థ ఎందుకుంది, వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తున్నాం, కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, మరి కుమార్తెలకు ఎందుకు రావడం లేదు, వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా ఎందుకు మారుతుంది, అసలు ఈ తర్కం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం. మన గోత్ర వ్యవస్థ వెనుక గోత్రం అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా గోత్రం అనే మాటని మన ఇంట్లో ఏ పూజా కార్యక్రమం జరిగినా, ఏ దేవాలయానికి వెళ్లినా పూజారి గారు మనల్ని అడిగే ప్రశ్న, అయ్యా తమరి గోత్రనామం ఏంటి అని. సో ఇలా అడుగుతూ ఉండటం అందరికీ అనుభవమే కదా. అసలు గుళ్ళో దర్శనానికి, ఇంట్లో చేసుకునే పూజలకి గోత్రం ఎందుకు అడుగుతారు, ఏంటి సంబంధం అని మనందరికి అనిపిస్తూ ఉంటుంది. ఇందులో మన భారతీయ మహర్షులు, మన పూర్వీకులు ఎంతో నిగూఢమైన విజ్ఞాన రహస్యాన్ని, సైన్సుని, గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి రహస్యాలు తెలుస్తాయి. మనం పూజలో కూర్చున్న ప్రతిసారి కూడా పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా అని ఎవరినైనా అడిగితే వాళ్లకు తెలియదు కాబట్టి అది చాదస్తం అని కొంతమంది అంటూ ఉంటారు. మరి రహస్యం తెలుసుకుంటే ఎవరైనా ఈసారి మన మహర్షులకు పాదాభివందనం ఖచ్చితంగా చేసి తీరుతారు. గోత్రం వెనుకున్న శాస్త్రం మరేంటో కాదండి, జీన్ మ్యాపింగ్ అని ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రం. గోత్రం వ్యవస్థ అంటే ఏంటి, మనకి వ్యవస్థ ఎందుకుంది, వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తున్నాం, కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, మరి కుమార్తెలకు ఎందుకు రావడం లేదు, వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా ఎందుకు మారుతుంది, అసలు ఈ తర్కం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనం అనుసరించే